ఇక దాని పరిష్కారానికి ఇంకొక దశలో పరిష్కరిద్దాం. భూమికి భూమి ఇవ్వాలి కనుక రైతులను మనం గౌరవించాలి. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతు పక్షపాతి ప్రభుత్వం. అందువల్ల అక్కడుండే పేద రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఏ విధంగా 420 ఎకరాల బదులుగా 610 ఇచ్చామో అక్కడ రైతులు అక్రమంగానో అనధికారికంగానో సాగు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళు ఎంత ఆక్రమించుకున్నారో అంత సమానమైన భూమిని సింహాద్రి అప్పన్నకు కేటాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విధంగా సింహాచలము పంచగ్రామాల కథ సుఖాంతం అవటం అనేది ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే అంశం. 3 తరాలుగా అక్కడ నివసిస్తున్న వారు ఇక ఇళ్ళు మరమ్మతు చేసుకోవచ్చు.